రావులపాలెం మొత్తం చెట్టు కింద గుమిగూడారు. ఊరి పెద్ద సాంబయ్య భయం భయంగా ఊరి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడటం మొదలెట్టాడు. చూడండి, మీరంతా నా మాట విని తీరాలి. మొన్నటికి మొన్న ఆ రాజుగాడు నా మాట తప్పాడు. నేనెంత చెప్పినా వినకుండా కొండపైకెళ్ళాడు. అక్కడికెళ్ళటం తప్పని చెప్పాను కదా. ఆ కొండపైన ఏవో దుష్ట శక్తులు తిరుగుతున్నాయి. అక్కడికెళ్ళిన రాజుగాడు ఇంకా తిరిగి రాలేదు. అలా సాంబయ్య చెప్తున్న మాటలకు గుంపులో నుండి సావిత్రమ్మ మాటలు వినిపించాయి. చూడు సాంబయ్య, ఆ కొండ దగ్గరికి మనూరి వాళ్ళు వెళ్ళి చాలా ఏళ్లైందిగా. ఇప్పుడు అటువైపు ఎవరూ వెళ్ళట్లేదుగా. అయినా నువ్వెందుకు అందర్నీ పిలిచి ఇలా చెప్తున్నావు? ఆ రాజుగాడు తిరిగి రాలేదు కదా, అందుకే చెప్తున్నా. మళ్ళీ ఇంకెవ్వరూ ఆ తప్పు చేయకుండా ముందే జాగ్రత్త పడుతున్నా. ఇంకెవ్వరం వెళ్ళంలే. అవతల నా మనవరాళ్ళొచ్చే వేళయింది. నేనెళ్ళాలి. ఏం పనిపాట లేనట్టు అందరినీ పిలిచి ఏదో గీతోపదేశం చేసినట్టు చెప్తున్నాడు. అబ్బా సావిత్రమ్మ, నీకు ఊరి పెద్దంటే చాలా చిన్న చూపైపోయింది. నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా, ఊరి పెద్దని. నాకు కాస్తైనా గౌరవం ఇవ్వమ్మా తల్లి. ఊరికి నువ్వేం వెలగబెట్టావని? రేషన్ బియ్యమిచ్చి చాలా రోజులైంది. పొలానికి నీళ్లు లేవు. ప్రభుత్వం నుండి మందులు ఇప్పిస్తానన్నావు, అవి లేవు. అలా సావిత్రమ్మ చెప్తుంటే సాంబయ్య వినలేక చెవులు మూసుకున్నాడు. సరే వెళ్ళవమ్మా వెళ్ళు. నాపై నోరు పారేసుకుంటే ఏమొస్తుంది నీకు? నీకు దండం తల్లి. అలా సాంబయ్య అనేసరికి సావిత్రమ్మ అక్కడి నుండి ఇంటికెళ్తుంది. దారి మధ్యలో కొన్ని వంట సరుకులు తీసుకుంది. ఇక ఇంటికి చేరేసరికి తన మనవరాళ్ళు వనజ, కవితలున్నారు. వాళ్ళని చూసి తెగ ఆనందపడిపోయింది. నా బంగారు తల్లులు, ఎంతసేపయిందమ్మా వచ్చి? మీకోసమే చూస్తున్నాను. అమ్మమ్మా, బావున్నావా? ఇలా చిక్కిపోయావేంటి? వేలకి తినట్లేదా? మీరొచ్చేసరిగా ఇక నాకు తినిపించకుండా ఉంటారా? పరీక్షలు బాగా రాశారా? మంచి మార్కులు తెచ్చుకుంటారు కదా. మంచి మార్కులు వస్తాయమ్మమ్మా. ఇక చదువు కూడా పూర్తయిపోయింది. మమ్మల్ని కష్టపడి చదివించావు, ఇక నిన్ను కష్టపడనివ్వం. నా బంగారం, మీ అమ్మా నాన్నలుండుంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషించుండేవాళ్ళు. ఏం చేస్తాం, వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను చచ్చేలోపైనా మీకు పెళ్లిళ్ళు చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని సావిత్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. కవిత, వనజలు తమ అమ్మమ్మని ఓదార్చారు. ఇక ఆ రోజు రాత్రి ఇంటి బయట పడుకుంటారు. ఆకాశం వంక చూస్తూ సావిత్రమ్మ తన మనవరాళ్లకు కథలు చెప్తుంది. ఇంతలో వనజ, ఏంటమ్మమ్మా, మనూరి కొండ గురించి అందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడేది నిజమేనా? అక్కడికెళ్లిన వాళ్ళు తిరిగి రారంట కదా, ఏదో భూతాలున్నాయంటగా, నిజమేనా? చూడండమ్మా, ఎక్కడైతే దుష్టశక్తి ఉందో అక్కడ దైవభక్తి కూడా ఉండుంటుంది. కాని ఊరి వాళ్ళు చెప్పేది నేను నమ్మను. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ కొండపైన అందమైన పూలతోటుంది తెలుసా? మీ తాత నేను అక్కడే చాలా కాలం ఉన్నాం. చల్లని ప్రదేశం అది. అందమైన ప్రదేశంలో కొన్నాళ్లు బ్రతికాం. కాని ఇప్పుడు వీళ్ళంతా ఆ కొండ చూసి భయపడిపోతున్నారు. ఇదంతా సాంబయ్య గాడి వల్లే. ఏంటమ్మమ్మా, సాంబయ్య గారు చాలా మంచివారు కదా, ఆయన్ని వాడు వీడు అంటావేంటి? హా, సాంబయ్య నాకన్నా చిన్నవాడేలేమ్మా. అందుకే వాణ్ణి నేనెప్పుడు వాడు వీడు అంటుంటా. సర్లేండి, మీరు పడుకోండి. ఉదయాన్నే నేను మీకిష్టమైన జున్ను పాలు తీసుకొస్తాను. అలా ఆ రాత్రి కథలు చెప్పుకుంటూ, ఊరి విషయాలు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. ఉదయం కోడికూతతో నిద్రలేచిన కవిత, వనజలకు తమ అమ్మమ్మ కనిపించదు. ఇల్లంతా వెతుకుతారు. ఎక్కడికెళ్ళింది అమ్మమ్మ? రాత్రే చెప్పింది కదా జున్నుపాలు తీసుకొస్తానని. ఈ పాటికొచ్చేస్తుంటుందిలే, నువ్వేం కంగారు పడకు. అలా చాలాసేపు చూశారు. మధ్యాహ్నమవుతున్నా సావిత్రమ్మ ఇంటికి రాదు. ఊరంతా వెతికారు. కవితైతే కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటి, అమ్మమ్మ ఏమైనట్టు? నాకెందుకో భయంగా ఉంది. ఇప్పుడు ఎవరికి చెప్దాం? సాంబయ్య గారున్నారు కదా, అక్కడికెళ్ళి చెప్దాం పదా. అలా సాంబయ్య దగ్గరికి చేరుకున్నారు. కవిత, వనజల్ని చూసిన సాంబయ్య చిరాకు పడుతూ, మీరొస్తారని నాకు ముందే తెలుసు. నిన్ననే నేను అందరికీ చెప్పాను. కాని మీ అమ్మమ్మ నా మాట వినలేదు. అదిగో ఆ అమ్మాయి దరి కొండపైకి వెళ్ళిందంట. ఇక రాదు. నేను చెప్తున్నాగా, ఇక రానే రాదు. సాంబయ్య గారు, ఏంటండి మీరు మాట్లాడేది? రాత్రి మా అమ్మమ్మ ఆ కొండ గురించి చెప్పింది. అక్కడికి వెళ్ళనని చెప్పింది. చూడమ్మా, రాత్రి వరకు చూడండి.
ఇక రాకపోతే మనం ఏం చెయ్యలేం. మీ అమ్మమ్మ పైలోకానికి పోయినట్టే అనుకోండి. సాంబయ్య మాటలు విన్న కవిత వనజలు ఏడ్చుకుంటూ ఇల్లు చేరారు. పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు, ఏడుస్తున్నారు. ఇక అప్పుడే వనజ ఒక నిర్ణయానికొచ్చింది. ఏమే, మనకమ్మైనా నాన్నైనా అమ్మమ్మే కదా. ఇప్పుడు ఆ దిక్కు కూడా లేకుండా పోయింది. అమ్మమ్మ కల జరగడానికి వీల్లేదు. మనమేదో ఒకటి చెయ్యాలే. ఏం చేద్దామో చెప్పు. మనం ఆ కొండపైకి వెళ్దాం. అసలెక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారో తెలుసుకుందాం. వస్తే అమ్మమ్మతోనే, లేకుంటే చనిపోయి అమ్మమ్మ దగ్గరికే వెళ్దాం. నువ్వేమంటావే? అలాగే అక్క, ఇప్పుడే వెళ్దాం పదా. మనం వెళ్ళినట్టు ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్తగా వెళ్ళాలి, ముఖ్యంగా ఆ సాంబయ్యకు. అలాగే అక్క. అలా కవిత వనజ కొండ మీదికి వెళ్లడానికి బయలుదేరారు. దారి మధ్యలో ఒక చెట్టు కింద సావిత్రమ్మ కాళ్ల గుర్తులు కనిపిస్తాయి. వాటిని చూసిన కవిత, అక్క అక్క, ఇవి అమ్మమ్మ పాదాల గుర్తులే, నాకు బాగా తెలుసు. అయితే అమ్మమ్మ ఇలాగే వెళ్ళుంటుంది, పదా వెళ్దాం. అలా కవిత వనజలు ఇంకాస్త ముందుకెళ్లారు. ఇంకొంత దూరం వెళ్లేసరికి అక్కడొక చోట సాంబయ్య ఉంటాడు. కవిత వనజల్ని చూసి సాంబయ్య కోపంతో ఊగిపోతాడు. నేను ముందే చెప్పాను కదమ్మా, కొండపైకి రాకండి అని. మళ్ళీ వచ్చారేంటి? మా సంగతి సరే, మీరెందుకొచ్చారు? అయినా మీకిక్కడేం పని? పాని మొత్తం నాదే కదా. ఈ కొండ నాది. ఇక్కడికి ఎవ్వరినీ రానివ్వను. ఒకవేళ వస్తే వాళ్లను కొండ దాటి పోనివ్వను. అయితే నేననుకున్నది నిజమే. నువ్వే ఇక్కడ ఏదో చేస్తున్నావని నాకు అర్థమైంది. మర్యాదగా చెప్పు, మా అమ్మమ్మెక్కడా? మీ అమ్మమ్మని జాగ్రత్తగా పైలోకానికి పంపేశాను. మీరేం కంగారు పడకండి. మీకు కూడా అక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. సాంబయ్య అలా అంటూ ఉండగా సావిత్రమ్మ అరుపుల శబ్దం వినిపించింది. దూరం నుండి అరుస్తున్న సావిత్రమ్మ మాటలు వనజ కవితలు విన్నారు. అక్కడికెళ్లడానికి ప్రయత్నించారు. కాని సాంబయ్య వాళ్ళని అడ్డుకున్నాడు. మర్యాదగా వదిలేయండి, మా సంగతి మీకు తెలీదు. మిమ్మల్ని తాడుతో కట్టేసి నానా హింసలు పెడతాను. ఈరోజు మీరు ప్రాణాలతో వెళ్లరిక్కడ్నుండి. ముందు నువ్వు వెళ్తావో లేదో చూడు అంటూ వనజ వెనక నుండి తాడు తీసుకొచ్చి సాంబయ్యని చెట్టుకు కట్టేసింది. ఇద్దరక్కా చెల్లెళ్ళు సాంబయ్యను చెట్టుకు కట్టేసిన తరువాత సావిత్రమ్మ అరుపుల శబ్దం వినిపిస్తున్న చోటుకి వెళ్లారు. అక్కడే కొండమీద సావిత్రమ్మను తాడుతో కట్టేసుంచారు. అక్క చెల్లెళ్ళు అక్కడికెళ్లి సావిత్రమ్మను విడిపించారు. సమయానికొచ్చారే, లేకుంటే వీడు నన్ను చంపేసేవాడు. అయినా ఈ సాంబయ్య ఈ కొండ మీద ఏం చేస్తున్నాడు? నువ్వెందుకు ఇక్కడికొచ్చావమ్మమ్మా? రాత్రి మీకు పూలతోట గురించి చెప్పాను కదా. ఓసారి పూలతోట చూడాలనిపించింది. ఈ పూలు తీసుకొచ్చి మీకివ్వాలనుకున్నా. కాని ఇక్కడికొచ్చి చూస్తే సాంబయ్య బాగోతం బయటపడింది. ముందు వాణ్ణి ఊళ్ళోకి తీసుకెళ్ళాలి, పదండి. అలా అక్క చెల్లెళ్ళు సావిత్రమ్మతో కలిసి సాంబయ్యని ఊళ్ళోకి తీసుకొస్తారు. తాడుతో కట్టేసుండటం చూసి ఊరి ప్రజలు షాక్ అయ్యారు. ఊరి ప్రజల ముందు సావిత్రమ్మ అసలు విషయం చెప్తుంది. ఎన్నాళ్ళు ఊరి పెద్ద అని అనుకుంటున్న ఈ సాంబయ్య మనకు చాలా ద్రోహం చేశాడు. రేషన్ బియ్యం బస్తాల్ని ఆ కొండపై ఉన్న ఇంటిలో దాచాడు. అలాగే అక్కడికి వెళ్లిన చాలా మందిని చంపేశాడు. నన్ను కూడా చంపాలని చూశాడు. కాని నా మనవరాళ్ళొచ్చి కాపాడారు. ఇప్పటికైనా ఈడి బాగోతం తెలుసుకోండి. మర్యాదగా చెప్తున్నా, నన్ను వదిలేయండి. లేకుంటే మీ అందరి ప్రాణాలు తీస్తాను. ఛీ, నోరు ముయ్యరా వెధవా. ఈ దరిద్రుడు రేషన్ బియ్యం మాత్రమే కాదు, కొండపై పండే పూలను కూడా అమ్ముకుంటున్నాడు. అక్కడుండే విలువైన చెట్లు నరికేసి వాటి కలపమ్ముకుంటున్నాడు. ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. అలా సావిత్రమ్మ చెప్పగానే ఊరి జనమంతా సాంబయ్యని చితగ్గొట్టారు. ఇక వనజ కవితలు ఆ సాంబయ్యను పోలీసులకు అప్పగిస్తారు. అలాగే తమ అమ్మమ్మ కోరుకున్నట్టుగానే కొండపై నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎన్నాళ్లకు నా కోరిక నెరవేరిందే. ఈ కొండపై ఉంటూ మనం హాయిగా బతకొచ్చు. ఎప్పటి నుండో ఉన్న ఈ ఊరి సమస్య పరిష్కరించారు. మీరు నా బంగారాలే అంటూ సావిత్రమ్మ తన మనవరాళ్లని ముద్దు చేస్తుంది. ఇక కొండపై ఇంట్లోనే ఉంటూ తమ అమ్మమ్మతో హాయిగా బ్రతుకుతారు అక్కా చెల్లెళ్ళు.